హలో ఎవ్రీవన్. పిల్లలకి ప్యాన్ కేక్స్ అంటే చాలా ఇష్టం కదా! పిల్లలు ఎంతో ఇష్టంగా తినే బనానా ప్యాన్ కేక్స్ ఈరోజు మనం ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం అయితే ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ కూడా ఏం అవసరం లేదు. ఇంట్లో ఉన్న వాటితోనే ఈ బనానా ప్యాన్ కేక్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం అయితే ముందుగా ఒక మిక్సీ జార్‌లో 2 బనానాలు కట్ చేసి వేసుకోవాలి. తర్వాత ఒక కప్పు బెల్లం వేసుకోవాలి. ఈజీగా బ్లెండ్ అవుతుందని బెల్లాన్ని నేను కరిగించుకొని తీసుకున్నాను. తర్వాత ఒక కప్పు పాలు వేసుకోవాలి. మీకు నచ్చిన ఏదైనా ఎసెన్స్ వేసుకోవాలి. నేను పైనాపిల్ ఎసెన్స్ తీసుకున్నాను. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్సీ చేసుకోవాలి. అది మిక్సీ అయిన తర్వాత 2 కప్పుల గోధుమ పిండి వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఈ ప్యాన్ కేక్ బ్యాటర్ ఇలా మీడియం కన్సిస్టెన్సీలో ఉండేట్టుగా అడ్జస్ట్ చేసుకొని గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి. బాగా థిక్‌గా ఉండకూడదు. అలాగని బాగా పల్చగా ఉండకూడదు. చూసారు కదా! ఇలా ఉండాలి. తర్వాత ఒక ప్యాన్‌లో కొద్దిగా ఆయిల్ వేసుకొని దానిని స్ప్రెడ్ చేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసి ఉంచుకున్న ప్యాన్ కేక్ బ్యాటర్‌ని ఇలా గరిటెతో కొద్దిగా వేసుకోవాలి. బాగా థిక్‌గా వేసుకోకూడదు, పల్చగా వేసుకోకూడదు. ఇలా మీడియంగా వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. దీన్ని ఒకవైపు కాలిన తర్వాత మరోవైపు టర్న్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇలా దోస ప్యాన్‌లో కూడా చేసుకోవచ్చు. ఇలాగైతే 2, 3 ఒకేసారి అయిపోతుంది ప్యాన్ కేక్స్. ఇలా దోస ప్యాన్ మీద వేసుకున్న తర్వాత కూడా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒకవైపు కాలిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయి. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్.